కట్టడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మంత్రి లక్ష్మణ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. మంత్రి హోదాలో తొలిసారి పారిశ్రామిక ప్రాంతానికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. రేవంత్ సర్కార్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని, ప్రజల ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనతో పాటుగా సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ దేశానికి దిక్సూచిలాగా మారిందన్నారు. మంత్రినైనా తాను ఎప్పటికీ ప్రజల మనిషినేనని, ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా తనను నేరుగా సంప్రదించవచ్చునని తెలిపారు లక్ష్మణ్. శాసనసభ్యుడిగా రాష్ట్ర కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెల్ఫేర్ మొత్తం ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్, కోఆపరేటివ్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్స్ గానీ, మైనార్టీ కార్పొరేషన్ సంబంధించిన విషయం గానీ, అదేవిధంగా గిరిజనులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ గానీ, వెల్ఫేర్ గానీ, డిసేబుల్ సంబంధించిన వెల్ఫేర్ గానీ, అంటే ఈ రాష్ట్రంలో అత్యధిక ఉన్నటువంటి వెల్ఫేర్ మొత్తం కూడా ఎంతో నమ్మకంతో లక్ష్మణ్ కుమార్ గా మీ కుటుంబ సభ్యుడిగా ఇక్కడ నుంచి పుట్టి ఇక్కడ నుంచి పెరిగి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా నాకు ఇంత పెద్ద అవకాశం వస్తుందని కళలు కూడా నేను ఊహించలే. జీవితం ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారిని జీవితకాలం ఉన్నంత వరకు నేను మర్చిపోను. ఎందుకంటే కష్టకాలంలో ఒక సామాన్యమైన కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటే ఎప్పుడో ఒక రోజు మంచి రోజులు వస్తాయన్న విషయంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అన్ని విధాలు దోసుకొని ఆర్థిక సంక్షోభం సృష్టించిన పరిస్థితిలో మొన్న జరిగిన ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు సంబంధించినటువంటి 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా 10 సంవత్సరాలు ఆర్థిక సంక్షోభం సృష్టించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రతి నెల 1వ తారీఖు పడంగానే ఈ రాష్ట్రం వడ్డీలు కట్టే పరిస్థితి తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం, టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మేమే మంత్రులం, మేమే రాజులం, మాకు ఇక్కడ ఎదురులేరు అని చెప్పి ఈ ప్రాంతం గానీ ఈ రాష్ట్రంలో అన్ని విధాలా నష్టం చేసినటువంటి పరిస్థితులు శాసనసభ్యుడిగా రాష్ట్ర కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెల్ఫేర్ మొత్తం ఉన్నటువంటి